నోటీస్ ఇచ్చి పొద్దున 11 గంటలకి హరీష్ రావు గారిని రమ్మని ఆదేశిస్తే ఈ దేశంలో ఉండే చట్టాలు, న్యాయ వ్యవస్థ, రాజ్యాంగం వీటి మీద గౌరవం ఉన్న ఒక పౌరుడిగా, ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా రాత్రికి రాత్రి వాళ్ళ పొద్దున నిజానికి ఆయన కార్యక్రమాలు ఉన్నాయి సిద్దిపేటలో, అవన్నీ రద్దు చేసుకొని ఈరోజు రాత్రికి రాత్రి హుటాహుటిన బయలుదేరి వచ్చి దాదాపు రాత్రి 12 గంటలకు హైదరాబాద్ చేరుకొని వాళ్ళ పొద్దున ఉదయమే మళ్ళీ తిరిగి విచారణకు హాజరైనారు. కానీ ఈ విచారణ చూస్తూ ఉంటే ఈ గవర్నమెంటు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి చూస్తుంటే గతంలో చెప్తారు తాను చెడ్డ కోతి వనమంతా జరిపిందంట. అట్లాగా రేవంత్ రెడ్డి గారు ఆయన గతంలో దరిద్రపు పనులు చేసిండు కాబట్టి, దొంగ పనులు చేసి దొరికిపోయిండు కాబట్టి, డబ్బు సంచులతో దొరికిన దొంగ కాబట్టి అందరూ కూడా అదే బుద్ధులు ఉంటాయి అనుకునే ఒక పద్ధతుల్లో ఆయన వ్యవహారం కనబడతా ఉంది. ఆయన కంటిన బురద అందరికి అంటాలని చెప్పి ఆయన పాపం తాపత్రయపడుతున్నాడు, తహతహలాడుతూ ఉన్నాడు. ఒకటి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, ఇవాళ జరుగుతున్నది మీకు కూడా చెప్తా ఉన్నా, సిట్టు విచారణ కాదు, ఇది చిట్టి విచారణ. చిట్టినాయుడు గారు నడిపిస్తున్న ఒక పనికిమాలిన విచారణ తప్ప, ఓ లొట్టపీసు కేసులో ఇంకో పనికిమాలిన చిట్టి విచారణ తప్ప సిట్టు లేదు, తిట్టు లేదు, ఆడ ఏమి లేదు. 2 ఏళ్ల నుంచి బోగస్ కథనాలు, ముఖ్యమంత్రి కార్యాలయంలో వడ్డించి వార్చే పనికిమాలిన స్టోరీలు, ఒక్కటి కూడా రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే కథనం లేదు. పనికిమాలిన స్టోరీలతో 2 ఏళ్ళు టైంపాస్ చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఆయనని, రేవంత్ రెడ్డిని, 1 కాదు 2 కాదు, ఇంకో 1000 వేసుకో, నీ సిట్టులు చిట్టీలు ఇంకో 1000 వేసుకో, ఏం ఫరక్ పడదు. మేము మాత్రం నీకు కొద్దిగా ఉంటే కొన్ని రోజులు శునకానందం ఉంటుంది, కానీ మేము మాత్రం నేను వదిలిపెట్టాం. బీఆర్ఎస్ ఇవాళ తెలంగాణ ప్రజల గొంతుక, ప్రధాన ప్రతిపక్ష పార్టీ. మీరు ఎన్నికల్లో ఆనాడు మమ్మల్ని ఓడించడానికి అడ్డమైన మాటలు చెప్పి, అడ్డగోలు హామీలు ఇచ్చి, అందమైన అబద్ధాలను 6 గ్యారంటీ కార్డుల రూపంలో ప్రచురించి ఆ రోజు ప్రజలను ఏదైతే బురిడి కొట్టించినారో, మేము ప్రజల తరఫున గట్టిగా